నమస్తే ఫ్రెండ్స్. మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు. మూవీ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పి వీడియోలో మాట్లాడదాం. అంతకన్నా ముందు మెగాస్టార్ ఫ్యాన్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. సంక్రాంతికి అయితే ఒక మూవీ అయితే దిగిందనమాట రంగంలోకి. అంతేకాకుండా ఒక ఒక మూవీ అయితే రంగంలోకి దిగింది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు వీరిద్దరు కూడా ఇద్దరు కాంబినేషన్లో మూవీ అయితే వచ్చిందనమాట. దీంట్లో అయితే చాలా మంది రివ్యూవర్స్ అయితే దీని మూవీ అంతా కూడా సూపర్గా ఉంది, కామెడీ టైమింగ్ మాత్రం కేక్ ఉందని చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా దీంట్లో నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. నెగిటివ్ గురించి మాట్లాడితే కనుక కామెడీ టైమింగ్. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని కామెడీ టైమింగ్ ఉంది కదా, సిచ్యువేషనల్ కామెడీ. ఆ కామెడీ వచ్చేసరికల్లా చాలా బాగా అనిపించింది. ఎక్కడెక్కడ కామెడీ రావాలి, మనమైతే ఊహించకుండా కామెడీ ఎక్కడైతే వచ్చిందో అక్కడైతే మంచిగా పేలిందనమాట. మనమైతే నవ్వుకున్నాం. అంతేకాకుండా మంచిగా చూడాలి, అంతేకాకుండా మనమైతే నవ్వుకునే సీన్లు కొన్ని పడ్డాయి, కొన్ని ఆటోమేటిక్గా మనకు నవ్వొచ్చేటువంటి సీన్లు పడ్డాయి. ఇది జోక్ అంటే ఇది ఇట్లనే ఉంది అని చెప్పి మనకైతే మంచిగా అనిపించినటువంటి సీన్లు కొన్ని ఉన్నాయి. కాకపోతే కొన్ని సీన్లు ఉన్నాయి ఎట్లున్నాయంటే ఇది ఒక జోకా, ఇప్పుడు ఒక జోక్ వచ్చింది అంటే ఇది జోక్ అని మనం అర్థం చేసుకొని ఒక నిమిషం తర్వాత నవ్వాలి అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఎందుకంటే అలాంటి క్రింజ్ జోక్స్ అనేవి నాకైతే నచ్చలే అనమాట. ఎందుకంటే మనం సంక్రాంతికి వస్తున్న మూవీ అయినా సరే, మనం ఎప్పుడైనా సరే అనిల్ రావిపూడి అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ పెట్టుకొని మూవీ అయితే తీసాడనమాట. సంక్రాంతికి మాత్రమే మూవీ రిలీజ్ చేశాడు. అంతేకాకుండా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే చాలు అని చెప్పి ఆయన అయితే అనుకుంటాడు. అదే పరంగా ఇది ఇప్పుడైతే వెంకటేష్ గారిని కాకుండా చిరంజీవి గారితోనైతే ట్రై చేసిండు. మరి దాంట్లో వెంకటేష్ గారిని కూడా యాడ్ చేసిండు. ఎందుకంటే ఫ్యామిలీ హీరో ఉండాలి ఖచ్చితంగా. ఫ్యామిలీ హీరో ఉంటేనే మనకైతే కొంచెం గ్రిప్ వస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి అని చెప్పి ఆయన అయితే టార్గెట్ పెట్టుకుంటూ ఖచ్చితంగా చిరంజీవి గారు ఒక్కరితోనే తీస్తే కనుక మూవీ వస్తుందా రాదా అని అనుమానంతో వెంకటేష్ గారిని కూడా యాడ్ చేసిండు. యాడ్ చేసిన తర్వాత కొన్ని కామెడీస్ అయితే మంచిగా ఉన్నాయి, కానీ కొన్ని సార్లు మాత్రం క్రింజ్ కామెడీ అనిపించింది. మనం ఏదైతే అనిల్ రావిపూడి మూవీలో అయితే ఇంతకుముందు అయితే చూస్తామో సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీ, కానీ ఎందుకు ఇలాంటి క్రింజ్ కామెడీ యాడ్ చేసిండు అని చెప్పి నాకైతే అర్థం కాలేదు. అంతేకాకుండా F2లో కానీ F3లో కానీ గట్టిగా నవ్వుకున్నటువంటి సీన్లు కొన్ని ఉంటాయి. అంతేకాకుండా ఏదే కావాలని కామెడీ చేసిరు, ఓవర్గా కామెడీ చేసిరు అనేటువంటి సీన్లు అయితే చాలా ఉన్నాయన్నమాట మూవీలో. అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్న మూవీలో బుల్లాజ్ అని ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది, ఒక పిల్లవాడిది, ఆయనే మళ్ళీ దీంట్లో యాడ్ చేసిండు. అసలు ఎందుకు యాడ్ చేసిరు? అసలు ఆ పిల్లాడు లేకపోతే కామెడీ రాదా? ఏం సంగతి? మళ్ళీ అలా నాకైతే తలకాయ నొప్పి లేచింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా కదా. నువ్వు థియేటర్లో కూర్చున్నంతసేపు కూడా మనకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదన్నమాట. ఎంతసేపు అలాంటి క్రింజ్ కామెడీ ఇంకా ఆయన ఒక డైలాగ్ వేయంగానే మనం అయితే నవ్వుతాం. అంతేకాకుండా అసలు నవ్వాల్సినటువంటి అవసరం లేని సీన్లు ఉన్నాయి. అసలు ఎందుకు నవ్వుతున్నాం అని చెప్పి మనకే అర్థం కాదనమాట. ఇప్పుడు నవ్వాలని చెప్పి అనిపిస్తుంది. అలాంటి క్రింజ్ అయితే తీసిపెట్టిందనమాట మూవీలో చాలా సందర్భాలల్లో. అంతేకాకుండా వెంకటేష్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా నెగిటివ్స్ అయితే. అంతేకాకుండా రెండో నెగిటివ్ ఏంటంటే సేమ్ కంటెంట్ అనమాట. భార్య భర్తల మధ్య గొడవలు, తర్వాత ఎట్లా కలుస్తారు ఏం సంగతి. కాకపోతే ఇక్కడ ఏం యాడ్ చేసిందంటే మధ్యలో వేరే హీరో వచ్చి కలుపుతాడు, అది మనమైతే చూడాలి మూవీలో. అయితే దీన్ని అయితే యాడ్ చేసిరు. అసలు ఎందుకని యాడ్ చేసిరు? ఇది ఇట్లా ఎప్పుడు చూసినా సేమ్ తీసినటువంటి కంటెంట్ మూవీలు తీసి హిట్ కొడుతుండు. సంక్రాంతికి ఒకవేళ రిలీజ్ కాకపోతే కనుక ఇది మూవీ వేరే సిచ్యువేషన్లో రిలీజ్ అయితే ఇదైతే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ బీభత్సంగా తగ్గుతారు. మనలాంటి యంగ్ స్టార్స్ ఏదైతే ఉన్నారో మూవీని మాత్రం ఫ్లాప్ చేసి పడేస్తారు అనమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బేస్ మూవీ అనమాట ఇది. యంగ్ స్టార్స్కి అయితే దాదాపుగా నచ్చదు నాకు తెలిసినంత వరకు అయితే. ఇది ఒక నెగిటివ్. అంతేకాకుండా పాజిటివ్ గురించి మాట్లాడితే మన బాస్ లుక్స్ అనమాట. మన చిరంజీవి గారి లుక్స్ కావచ్చు, 70+ ఏజ్లో అయినా సరే ఇంత మంచిగా కనబడుతుందంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ నాకు బాగా నచ్చింది, నాకు మంచిగా అనిపించింది ఏమైనా ఉందంటే మూవీలో కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయనకైతే మన చిరంజీవి గారిని అయితే మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది. వాళ్ళ ప్రయత్నం అంతేకాకుండా వాళ్ళ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవైతే క్లారిటీగా కనపడ్డాయి మనకైతే. చూసినంతసేపు కూడా ఖచ్చితంగా వీళ్ళు దాన్ని తీసుకొస్తారు, మన చిరంజీవి గారిని, వింటేజ్ చిరంజీవి గారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అని చెప్పి మనకైతే కళ్ళకైతే కనపడతాయి అనమాట. అంత మంచిగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి చిరంజీవి గారికి వేసి అంత మంచిగా కనబడుతుంది అనమాట బాసు లుక్స్ పరంగా. మెయిన్గా మూవీలో హైలైట్ అయిన ఎవరంటే చిరంజీవి గారే. ఎందుకంటే చిరంజీవి గారి యాక్షన్ కావచ్చు అంతా కూడా మంచిగా అనిపించింది. కామెడీ టైం పక్కకు పెడితే యాక్షన్ అయితే తిరగదీసిన అనమాట మూవీలో. రెండవ ప్లేస్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారిని ఎందుకు యాడ్ చేశారు అని చెప్పి నాకైతే అనిపించింది. అయినా సరే కొన్ని సిచ్యువేషన్లు అయితే మన వెంకటేష్ గారి
ఆ కామెడీ టైమింగ్స్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట. ఆయన చేసినటువంటి యాక్టింగ్ కావచ్చు, అంతేకాకుండా ఆయన చేసినటువంటి కామెడీ టైమింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగా పెళ్ళి అనమాట. అనిల్ రావిపూడి అయితే బాగా రాసిండనమాట దాన్నైతే, స్క్రిప్ట్ అయితే. అంతేకాకుండా మన వెంకటేష్ గారిని అయితే మంచిగా చూపించేటువంటి ప్రయత్నం చేసిర్రు. మళ్ళా మూడవ ప్లేస్ ఏమైనా ఉంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. ప్యూర్గా 80% అయితే ఫ్యామిలీ ఆడియన్స్. ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలనుకుంటారో, అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారిని చూడాలనుకుంటారో వాళ్ళైతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే వెంకటేష్ గారిని, మీరైతే ఎప్పుడైనా వెంకటేష్ గారిని సంక్రాంతికి అయితే చూస్తారు అనమాట, లేకపోతే నాగార్జున గారిని చూస్తారు, వెంకటేష్ గారిని చూస్తారు. ఈసారి కూడా చిరంజీవి గారిని ప్లస్ వెంకటేష్ గారిని ఇద్దరిని కలిసి ఎట్లా నటిస్తారు ఏం సంగతి చూద్దాం అనుకుంటే కనుక ఈ మూవీ అయితే వాచబుల్ మూవీ. మీరేమనుకుంటున్నారో కామెంట్. అంతేకాకుండా మీరేమనుకుంటున్నారో ప్లస్ మైనస్లో ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసి ఛానల్ అయితే మెగా ఫ్యాన్స్, విక్టరీ ఫ్యాన్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు.